నేను మీ ఆనంద్ కోటిచింతల ఆనంద్ మ్యాథ్స్ క్లాస్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్లోని పోలినామియల్ టాపిక్ సంబంధించి వాల్యూ ఆఫ్ ఎ పోలినామియల్ అండ్ జీరో ఆఫ్ ఎ పోలినామియల్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. పూర్తి వీడియోను పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం ఫైండ్ ద వాల్యూ ఆఫ్ px ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 at x is equal to 0, 1, 2 and minus 1. సో మనం ఈ పోలినామియల్ యొక్క వాల్యూను ఈ 0, 1, 2 అండ్ -1 దగ్గర మనం కనుక్కోవాలి. ఓకే, సో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే గివెన్ రాస్తాం. px is equal to x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8. ఫస్ట్ ఏం చేద్దాము, 0 తీసుకుందాం. at x is equal to 0. అప్పుడు ఎక్స్ ప్లస్లో ఏం చేస్తాం, 0 సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నట్టు. 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది అంటే ప్రతి దాంట్లో కూడా ఎక్స్ ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ మనము 0ను రిప్లేస్ చేయాలి. సో ఎక్స్ స్క్వేర్ కాబట్టి 0 స్క్వేర్ మైనస్ 2x కాబట్టి 2 ఇంటూ 0 మైనస్ 8. ఓకే, మనం ఇప్పుడు ఏం చేసినామంటే మొదలు ఎక్కడెక్కడైతే ఎక్స్ ఉందో ఆ ప్లేస్లలో 0ను మనం రిప్లేస్ చేసినాం. నెక్స్ట్ చూద్దాం. 0 స్క్వేర్ మీన్స్ 0, 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8. p0 వాల్యూ ఎంత వచ్చింది, మైనస్ 8. ఓకే, నెక్స్ట్ మనము p1 చూద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏమవుతుంది, p ఆఫ్ 1. సో ఇప్పుడు ఏం చేయాలి మనము, px ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 కాబట్టి అక్కడ x ప్లేస్లో మనం 1 రిప్లేస్ చేయాలి. అంటే x స్క్వేర్ అంటే ఏమవుతుంది, 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 8. అంటే మనము ఎక్కడెక్కడైతే x ఉందో అక్కడక్కడ మనం 1 రిప్లేస్ చేసినాం. సో 1 స్క్వేర్ మీన్స్ 1 మైనస్ 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 మైనస్ 8. ఓకే, ఇప్పుడు మనము 1 రాద్దాము. మైనస్ 2 మైనస్ 8 రెండు మైనస్లే కాబట్టి యాడ్ చేస్తాం, మైనస్ 10. ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే మైనస్ 9. సో ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 1 దాని వాల్యూ ఎంత, మైనస్ 9. అంటే p1 వాల్యూ ఎంత, మైనస్ 1 మైనస్ 9. ఓకే, నెక్స్ట్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు 2. p ఆఫ్ 2 అంటే ఏం చేయాలి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8లో ఎక్స్ ప్లేస్లో ఏం చేయాలి, మనం 2ను రిప్లేస్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ మీన్స్ 2 స్క్వేర్ మైనస్ 2x అంటే 2 ఇంటూ 2 మైనస్ 8. ఓకే, నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే 4, 2 ఇంటూ 2 అంటే 4 మైనస్ 8. ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ 4 మైనస్ 4 ఉంది కాబట్టి దాని వాల్యూ 0. ఇక్కడ ఏం మిగులుతుంది, మైనస్ 8. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, దాని వాల్యూ మైనస్ 8. నెక్స్ట్ ఏం చేద్దాము, మైనస్ 1 చూద్దాం. ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. సో p ఆఫ్ మైనస్ 1 అప్పుడు ఏమవుతుంది, మైనస్ 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ మైనస్ 1 మైనస్ 8. సో మైనస్ 1 స్క్వేర్ అంటే మైనస్ 1 ఇంటూ మైనస్ 1 అంటే ప్లస్ 1, మైనస్ 2 ఇంటూ మైనస్ 1 అంటే ప్లస్ 2 మైనస్ 8. 1 ప్లస్ 2 ఎంత, 3 మైనస్ 8 ఎంత అవుతుంది, మైనస్ 5. అంటే p ఆఫ్ మైనస్ 1 ఎట్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 వాల్యూ ఎంత వచ్చింది, మైనస్ 5 వచ్చింది. ఓకే, ఈ విధంగా మనము ఎక్కడెక్కడైతే x ఉంటుందో ఏ వాల్యూ దగ్గర కనుక్కోవాలో దాన్ని మనము రిప్లేస్ చేయడం ద్వారా ఒక పోలినామియల్ యొక్క వాల్యూను మనము కనుక్కుంటాం. క్యూబిక్ పోలినామియల్ యొక్క వాల్యూ ఎలా కనుక్కోవాలో చూద్దాము. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ px ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 2, 1, 0, మైనస్ 1 అండ్ మైనస్ 2. ఓకే, ఇప్పుడు ఎలా కనుక్కోవాలో చూద్దాము. px సొల్యూషన్ px ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్. సో ఇది మనం రాసిన మొదలు రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 2. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లేస్లో మనము 2ని రిప్లేస్ చేస్తాం. అంటే
సో ఎక్స్ క్యూబ్ అంటే 2 క్యూబ్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ అంటే ఎంత రాయాలి, ఇక్కడ 2 రాయాలి. సో 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 8 మైనస్ 2 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4. సో 8 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పిఎక్స్ ఈజ్ 0. ఇక్కడ పిఎక్స్ వాల్యూ 0 అయింది కాబట్టి ఈ 2ని ఏమంటామంటే 0 ఆఫ్ ద పోలినామియల్. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడేమవుతుందో చూద్దాం. సో మనం ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ క్యూబ్ కాబట్టి 1 క్యూబ్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ కాబట్టి 1 స్క్వేర్. సో 1 క్యూబ్ అంటే 1 మైనస్ 2 ఇంటూ 1 స్క్వేర్ అంటే మైనస్ 2. 1 మైనస్ 2 అంటే మైనస్ 1. అంటే 1 దగ్గర వాల్యూ ఎంత వచ్చింది, మైనస్ 1. నెక్స్ట్ వచ్చేసి 0 దగ్గర చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ ఏం రాయొచ్చు, 0 క్యూబ్ మైనస్ 2 ఇంటూ 0 స్క్వేర్. 0 క్యూబ్ అంటే 0 మైనస్ 2 ఇంటూ 0. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి 0 దగ్గర ఈ పోలినామియల్ వాల్యూ ఎంత అయింది, 0 అయింది. ఇక్కడ కూడా 0 అయింది కాబట్టి దీన్ని ఏమంటామంటే 0 ఆఫ్ ద పోలినామియల్. 0ని ఏమంటాం, 0 ఆఫ్ ద పోలినామియల్ ఆఫ్ పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 2x స్క్వేర్. సో ఇది క్యూబిక్ పోలినామియల్ కాబట్టి మ్యాక్సిమం జీరోస్ ఎన్ని ఉంటాయి అంటే 3 ఉంటాయి. క్వాడ్రాటిక్ పోలినామియల్ అయితే మ్యాక్సిమం జీరోస్ 2 ఉంటాయి. లీనియర్ పోలినామియల్ అయితే మ్యాక్సిమం జీరోస్ 1 ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1. పి ఆఫ్ -1 -1 క్యూబ్ -2 ఇంటూ -1 స్క్వేర్. ఓకే, ఎక్స్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేసినాం. -1 క్యూబ్ అంటే ఎంత అవుతుంది, -1 అవుతుంది. -2 ఇంటూ 1 స్క్వేర్ అంటే +1 అవుతుంది. అంటే -1 -2 -3. -1 దగ్గర వాల్యూ ఎంత వచ్చింది, -3 వచ్చింది. నెక్స్ట్ మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2. ఏం రాయాలి, ఎక్స్ క్యూబ్ అంటే -2 క్యూబ్ -2 ఇంటూ -2 స్క్వేర్. సో మనము ఎక్స్ ప్లేస్లో -2ని రిప్లేస్ చేసినాం. -2 క్యూబ్ అంటే -8 -2 ఇంటూ -2 స్క్వేర్ అంటే +4. సో -8 2 ఇంటూ అంటే -8 ఎంత అవుతుంది, -16. ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 వాల్యూ ఎంత వచ్చింది, -16. సో ఇవన్నీ కూడా వాల్యూ ఆఫ్ ద పోలినామియల్. క్యూబిక్ పోలినామియల్కు మనం వాల్యూ ఎలా కనుక్కుంటామంటే ఆ పోలినామియల్లో వేరియబుల్స్ బదులుగా మనం ఏదైతే ఇచ్చిండ్రో దాన్ని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనము వాల్యూ కనుక్కుంటాం. 0 ఆఫ్ ఏ పోలినామియల్. 0 ఆఫ్ ఏ పోలినామియల్ అంటే మనం ఇంతకుముందు చూసినాం కదా, మనం ఒక పోలినామియల్లో ఎక్స్ బదులుగా ఏ వాల్యూ ఇచ్చినప్పుడు ఆ పోలినామియల్ యొక్క వాల్యూ 0 అవుతుందో దాన్ని ఏమన్నాము, 0 ఆఫ్ ఏ పోలినామియల్ అన్నాం. ఓకే, ఇప్పుడు మనము లీనియర్ పోలినామియల్కు 0 ఆఫ్ ఏ పోలినామియల్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఎగ్జాంపుల్, సో లీనియర్ పోలినామియల్ తీసుకుందాం. పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2. సో మనం దీనికి 0 ఆఫ్ ద పోలినామియల్ కనుక్కోవాలి. సో అంటే ఏం కావాలి, 0 కనుక్కోవాలంటే పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు 0 కావాలి. సో వాల్యూ అన్నది 0 కావాలి. పిఎక్స్ అంటే ఏంది, ఎక్స్ ప్లస్ 2 అనేది 0కి ఈక్వల్ కావాలి. సో కావాలంటే మనం ఎక్స్ వాల్యూ రావాలి కాబట్టి ఇటు 2ని ఇటువైపు షిఫ్ట్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 దగ్గర ఈ పిఎక్స్ అనేది దాని వాల్యూ 0 అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ బదులు ఏం చేసినాం, -2 -2 + 2. అంటే ఇక్కడ చూడండి, పి ఆఫ్ -2 పెట్టినాం అనుకోండి, -2 + 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే పి ఆఫ్ -2 అనేది
జీరో అయింది. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే జీరో ఆఫ్ ద పోలినామియల్. ఇప్పుడు మనము px ఈజ్ ఈక్వల్ టు 2x + 5 పోలినామియల్ యొక్క జీరోస్ ఆఫ్ ది పోలినామియల్ కనుక్కుందాం. సో జీరో ఆఫ్ ది పోలినామియల్ కావాలంటే px ఈజ్ ఈక్వల్ టు మనకు జీరో కావాలి. సో px అంటే ఏంది, 2x + 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనము ఈ 5ని ఇటువైపు షిఫ్ట్ చేద్దాం. 2x ఈజ్ ఈక్వల్ టు -5. సో 2ను షిఫ్ట్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు -5/2. సో జీరో ఆఫ్ ద పోలినామియల్ ఏంటి, -5/2. సో ఇలా మనము లీనియర్ పోలినామియల్ యొక్క జీరో ఆఫ్ ద పోలినామియల్ కనుక్కుంటాం. లీనియర్ పోలినామియల్కు జనరల్ ఫామ్ ఏంటంటే px ఈజ్ ఈక్వల్ టు ax + b. ఇది జనరల్ ఫామ్ అంటాం మనము, లీనియర్ పోలినామియల్ యొక్క జనరల్ ఫామ్ అంటాము. దీన్ని యొక్క మనం జీరోస్ ఆఫ్ ది పోలినామియల్ కనుక్కోవాలంటే px ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. అంటే ax + b ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాము, b నాట్ షిఫ్ట్ చేద్దాం. ax ఈజ్ ఈక్వల్ టు -b. ఇప్పుడు ఏని షిఫ్ట్ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు -b/a. సో -b/a అనేది ax + b అనే పోలినామియల్కు జీరోస్ అవుతాయి. ఓకే. ఇప్పుడు మనము px ఈజ్ ఈక్వల్ టు x² + 3x + 2 అనే క్వాడ్రాటిక్ పోలినామియల్ యొక్క జీరోస్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. అంటే px ఈజ్ ఈక్వల్ టు మనకు 0 కావాలి కదా. అంటే px అంటే ఏంటి, x² + 3x + 2 ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి మనకు. సో దీన్ని ఏం చేయాలంటే కొంచెం ఫ్యాక్టరైజ్ చేయాలి. ఎలా చేయాలి అంటే, సో x² యొక్క కోఎఫిషియంట్ను అండ్ 2ను మనం మల్టిప్లై చేయాలి. చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఉన్న కోఎఫిషియంట్ 1 × 2 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు, ఈ ఏవైతే ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటిని యాడ్ చేసినప్పుడు మిడిల్ టర్మ్ రావాలి. అంటే మిడిల్ టర్మ్ మనం స్ప్లిట్ చేస్తాం అన్నట్టు. ఎట్లా వస్తుందో చూద్దాం. అంటే ఇంకా +2 యొక్క ఫ్యాక్టర్స్ 1 × 2 ఒకటి వస్తుంది, -1 × -2 కూడా +2 వస్తుంది. అంటే ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ 2 టైప్స్ ఉంటాయి. సో వీటిని మనం చూస్తే ఇక్కడ యాడ్ చేద్దాం. 1 + 2 ఈజ్ ఈక్వల్ టు 3, -1 -2 -3. బట్ ఇక్కడ +3 ఉంది కాబట్టి మనము 1 + 2ని తీసుకుందాం. అంటే ఎట్లయితే ఇది x² + x + 2x. సో ఇక్కడ 3xని మనం స్ప్లిట్ చేసినాం. 1 అంటే 1 × x +2 ఉంది కాబట్టి 2xగా రాసుకున్నాము. +2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇలా మనం మార్చుకున్నాం. నెక్స్ట్ ఈ రెండిట్లలో కామన్ ఏముంది, x² xలలో కామన్ ఏముందో మనం చూద్దాం. ఈ రెండిట్లో x² అంటే ఎట్లా రాయొచ్చు, x² ఈజ్ ఈక్వల్ టు x × x. సో మనం xని ఎలా రాయొచ్చు, x × 1. సో ఈ రెండిట్లో కామన్ ఏముంది, x అనేది కామన్గా ఉంది, అది రాస్తున్నా నేను. సో x అనేది కామన్ అంటే రాస్తే ಇಲ್ಲಿ ఏం మిగిలింది, x ప్లస్ xలో ఏం మిగిలింది, x పోతే 1 ప్లస్ ఇప్పుడు 2x + 2లో 2xలో ఏమి ఎలా రాయొచ్చు, 2 × xగా రాయొచ్చు. 2ని ఎలా రాయొచ్చు, 2 × 1గా రాయొచ్చు. రెండిట్లో ఏం కామన్ ఉంది, 2 అనేది కామన్ ఉంది. 2ను రాస్తే ఇక్కడ ఏం మిగిలింది, x ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది, 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. ఇక్కడ చూడండి ఈ రెండిట్లో కూడా x + 1 అనేది రెండిట్లకు ఉన్నది కాబట్టి మనం దాన్ని బయటకు రాస్తే కామన్గా తీద్దాం. x + 1 ఇంటూ ఇక్కడ x + 1 పోతే ఏం మిగిలింది, x మిగిలింది. ఇక్కడ ఏం మిగిలింది, +2 మిగిలింది ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ x + 1 × x + 2 అనేది 0 కావాలి. అంటే ప్రోడక్ట్ 0 కావాలంటే ఇదన్నా 0 కావాలి లేదా ఇదన్నా 0 కావాలి. అంటే x + 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x + 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఒకవేళ x + 1 0 అయింది అనుకోండి, అటు పోతే ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు -1 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు -2.
ఇక్కడ జీరోస్ ఏంటి అంటే -1 అండ్ -2 అనేటి జీరోస్ ఆఫ్ ది పోలినామియల్. ఓకే, క్లియరా? సో ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం. px ఈజ్ ఈక్వల్ టు x² - x - 6. సో ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది పోలినామియల్. సో ఇక్కడ క్వాడ్రాటిక్ కాబట్టి మ్యాక్సిమం జీరోస్ 2 కదా. సో ఇక్కడ ఏం చేయాలి? జీరోస్ ఆఫ్ ద పోలినామియల్ అంటే px ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. ఓకే, px అంటే ఏంటి? x² - x - 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏం చేయాలి? 1 ఇంటూ -6 ఏమవుతుంది? ఇక్కడ రాద్దాం. 1 ఇంటూ -6 అంటే ఏమవుతుంది? -6 అవుతుంది. -6 యొక్క ఫ్యాక్టర్స్ రాయాలి మనం. సో ఎట్లా రాయొచ్చు? 1 ఇంటూ -6 ఈజ్ ఈక్వల్ టు -6 ఆర్ -1 ఇంటూ 6 కూడా -6 అవుతుంది. ఓకే, ఇంకొకటి 2 ఇంటూ -3 ఆర్ -2 ఇంటూ +3. సో ఇవి ఉంది ఫ్యాక్టర్స్గా మనం ఇలా రాయొచ్చు. దీంట్లో ఏది మనం తీసుకోవాలి? ఇక్కడ -1 వచ్చేటట్టు ఉండాలి. ఏది యాడ్ చేస్తే వస్తుంది? ఇక్కడ 1 - 6 అంటే -5 అవుతుంది, -5 అవుతుంది. ఇక్కడ +5 అవుతుంది. ఇక్కడ -1 అవుతుంది. ఇక్కడ +1 అవుతుంది. ఇక్కడ -1 ఉంది కాబట్టి మనం దీన్ని తీసుకుంటాం. అంటే x² + 2x - 3x - 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం ఇలా చేసినాం అన్నట్టు. సో -x ఎట్లా రాసినాము? +2x - 3xగా రాసినాము. సో ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటిలో కామన్గా చూస్తే x² ఎలా రాయొచ్చు? x ఇంటూ xగా రాయొచ్చు. అట్నే 2xని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ xగా రాయొచ్చు. ఈ రెండింటిలో x అనేది కామన్ ఉంది కాబట్టి మనం xని కామన్ తీస్తే అక్కడ ఏం మిగిలింది? x ప్లస్ ఉంది కాబట్టి +2. తర్వాత నెక్స్ట్ -3x. -3xని ఎలా రాయొచ్చు? -3 ఇంటూ xగా రాయొచ్చు. అట్నే -6ని ఎలా రాయొచ్చు అంటే -3 ఇంటూ 2గా రాయొచ్చు. రెండిట్లలో -3 అనేది కామన్ ఉంది కాబట్టి -3ని బయట తీసి రాస్తే ఇక్కడ ఏం మిగిలింది? అటు x మిగిలింది +2 మిగిలింది ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు రెండులో కామన్ x+2 ఉంది కాబట్టి మనం x+2ను కామన్గా తీస్తే x + 2 ఇంటూ x+2 వద్ద ఇక్కడ ఏం మిగిలింది? x మిగిలింది కాబట్టి x రాసినాము. ఇక్కడ x+2 వద్ద ఏం మిగిలింది? -3 మిగిలింది, -3 రాసినాము. ఓకే, ఇప్పుడు మనము ఈ ప్రోడక్ట్ 0 కావాలంటే ఏదన్నా ఒకటి 0 కావాలంటే x+2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x - 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఒకవేళ x+2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి? -2 కావాలి. ఆర్ x - 3 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x ఈజ్ ఈక్వల్ టు 3 కావాలి. సో ఇక్కడ జీరోస్ ఏంటి? -2 అండ్ 3. -2 అండ్ 3 అనేటి ఈ పోలినామియల్స్కు అంటే x² - x - 6 అనే పోలినామియల్కు జీరోస్. ఇప్పుడు మనము ఒక ప్రాబ్లం చూద్దాము. చెక్ వెదర్ 1/4 అండ్ -1 జీరోస్ ఆఫ్ ది పోలినామియల్ px ఈజ్ ఈక్వల్ టు 4x² + 3x - 1. సో మనం చెక్ చేయాలి దీనికి జీరోస్ అయితే కావా చెక్ చేయాలి. చెక్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ 1/4 దగ్గర దీని వాల్యూ ఏమవుతుందో చూడాలి. 0 అయిందంటే 0 ఆఫ్ ద పోలినామియల్ అయితే, అదేవిధంగా -1 దగ్గర కూడా వాల్యూ ఏమవుతుందో చెక్ చేస్తే ఇఫ్ ఇట్ ఈస్ 0 దెన్ 0 ఆఫ్ ద పోలినామియల్ అవుతుంది. ఓకే, ఫస్ట్ రాద్దాం సొల్యూషన్. px ఈజ్ ఈక్వల్ టు 4x² + 3x - 1. సో ఫస్ట్ ఏం చేద్దాం? 1/4 సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 1/4. p of 1/4 is equal to 4 into 1/4 square plus 3 into 1/4 minus 1. So ఏమవుతుంది? ఇది 4 into 1/16 plus 3/4 minus 1 అంటే 4 into 4 అంటే ఏమవుతుంది? 1/4 plus 3/4 1/4 plus 3/4 minus 1 1/4 plus 3/4 ఏమవుతుంది? 4/4 minus 1.
సో అప్పుడు 4/4 అంటే 1 - 1 ఈజ్ ఈక్వల్ టు 0. P of 1/4 ఈజ్ ఈక్వల్ టు 0. సో కాబట్టి ఇక్కడ దీని వాల్యూ 0 అయింది కాబట్టి 1/4 అనేది 0 ఆఫ్ ద పోలినామియల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏమున్నది -1 చెక్ చేద్దాం. సో మళ్ళీ రాద్దాం. Px ఈజ్ ఈక్వల్ టు 4x² ప్లస్ 3x - 1. సో ఇక్కడ ఏం చేయాలి? x ఈజ్ ఈక్వల్ టు -1. x ఈజ్ ఈక్వల్ టు -1. -1 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ -1² ప్లస్ 3 ఇంటూ -1 -1. 4 ఇంటూ -1² అంటే 4 ఇంటూ -1² అంటే +1 ప్లస్ 3 ఇంటూ -1 అంటే -3 -1. 4 ఇంటూ 1 4 -3 -1 4 -4 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే P ఆఫ్ -1 ఈజ్ ఆల్సో వాల్యూ 0 అయిపోయింది. అంటే మనం -1 పెట్టినప్పుడు కూడా ఈ పోలినామియల్ వాల్యూ 0 అయింది. 1/4 పెట్టినప్పుడు కూడా ఈ పోలినామియల్ వాల్యూ 0 అయింది. కాబట్టి ఈ రెండు కూడా 0 ఆఫ్ ద పోలినామియల్ అయితే ఈ విధంగా మనము చెక్ చేస్తాం అన్నట్టు.